హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. సెల్ నెట్వర్క్ సిగ్నల్స్ పుణ్యమా అని పిచ్చుకలు చూద్దామన్నా కానరావడం లేదు. పల్లెలే పట్టణాలుగా రూపాంతరం చెందుతున్న క్రమంలో అనేక జీవజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మహానగరాల కాలుష్య కోరల్లో చిక్కుకొని కొన్ని జీవజాతులు ఇప్పటికే అంతమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ జంతువుకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాని ఆలోచనలో పడేసింది. ఆకారంలో వింతగా కనిపిస్తూ నెటిజన్లని చాలా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఇది పక్షా జంతువా? ఒక నెల రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ల లాంటి సోషల్ మీడియాలో ఈ జంతువుకు సంబంధించిన ఫోటో హల్చల్ చేస్తుంది. తెల్లగా మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తున్న ఈ ఫోటోలో ఉన్నది అసలు పక్షా జంతువా అని తేల్చుకోలేకపోతున్నారు. ఆర్నిథాలజీ పరిశోధకులు చెప్తున్న వివరాల ప్రకారం ఇది అరుదుగా కనిపించే పక్షిజాతి అని, 100 సంవత్సరాల క్రితమే అంతమైన పక్షిజాతికి చెందినదిగా చెప్తున్నారు. దీని పేరు హీకు. చూడడానికి నెమలి ఆకారంలో పింఛాన్ని కలిగి తెలుపు, కాషాయ వర్ణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. 4 కాళ్లతో నక్కలాంటి శరీరం, కొన్ని కుక్కలకు ఉన్నట్లుగా శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, తోక, 2 కొమ్ములు ఉంటాయి. ఎక్కువగా ఇది నేపాల్ ప్రాంతంలో ఉండేదని సమాచారం. అక్కడి ప్రాంతవాసులకి ఈ పక్షి అంటే మంచికి గుర్తుగా పిలుచుకుంటారట. ఉదయం లేవగానే దీన్ని చూస్తే అంతా మంచి జరుగుతుందన్న నేపాల్ వాసులకి సెంటిమెంట్ ఉందని చెప్తున్నారు. అయితే ఆర్నిథాలజీ నిపుణులు దీనికి ఎగిరే శక్తి కూడా ఉందని చెప్తున్నారు. నేపాల్ చరిత్రలోని కథ ఆధారంగా శివుడు, పార్వతీదేవిలకి ఇష్టమైన పక్షి ఇది. హిమాలయాల్లో శివుడు సంచరించే ప్రాంతంలో దీని నివాసం అని చెబుతున్నారు. పార్వతీదేవి ప్రేమగా దీనికి పండ్లు, ఫలాలు తినిపించేదని, లోకమాతకు అత్యంత ఇష్టమైన ఈ జీవిని ఎవరూ చంపలేరని, శివుడు దీనికి వరమిచ్చాడని అక్కడి వాసుల నమ్మకం. నేపాల్ ప్రాంతంలో మాత్రమే కనిపించే హీకు ఎక్కువగా వర్షాకాలంలో బయటకు వస్తుందట. తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతుందని నేపాల్ వాసులు చెబుతున్నారు. దీనిలో నిజమెంతుందో తెలియదు గాని ఈ హీకు పక్షి మాత్రం పిచ్చ క్రేజును సంపాదించుకుంది. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.